హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితి గోవింద్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే వెజ్ బిర్యానీ అనమాట. సో వెజ్ బిర్యానీ కంటే కుక్కర్ బిర్యానీ అనేసి అంటేనే బెటర్. సో ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ అనమాట, చాలా సింపుల్ అండ్ చాలా ఎమ్మీ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే కర్డ్ తీసుకున్నాను అండ్ తగినంత కారం అండ్ ఉప్పు అండ్ కొంచెం మనకు బయట దొరుకుతాయి బిర్యానీ మసాలా అనేసి, సో అది అనమాట. సో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడైతే బిర్యానీ మసాలా వాడుతున్నాను ఫ్రమ్ షాషెట్. సో ఇంకా వచ్చేసి మనం కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో అవి కూడా వేసేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇక్కడే మనం ఒకవేళ పన్నీర్ బిర్యానీ అన్నా కూడా ఆ పన్నీర్ కొంచెం రోస్ట్ చేసి దీంట్లో వేసుకొని ఇది కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ప్రాసెస్ ఉంటాయి, కాకపోతే ఇవాళ నేను ఓన్లీ వెజ్జీస్తో చేస్తున్నాను అనమాట. సో అంతగా ఇంకా దీంట్లోనే మనం ఈ మ్యారినేట్ చేసుకున్న స్టఫ్ని అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ నేను ఆల్రెడీ ప్రీ సోక్ చేసుకున్నాను రైస్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. సో అంతకంటే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం క్యారెట్, పొటాటో, వెజ్జెస్ ఏనున్నా కూడా వేసేసుకోవచ్చు. ఆనియన్, బఠానీ, టొమాటో అయితే వేయట్లేదు. సో ఆ ఫ్లేవర్ వచ్చేసి మనకు బిర్యానీ ఫ్లేవర్ అనిపించదు, సో అందుకని స్కిప్ చేశాను. అండ్ కావాల్సిన సాజీరా, జీలకర్ర, బే లీఫ్ అండ్ దాల్చిన చెక్క అండ్ 4 to 5 పెప్పర్. సో అవి బాగా వేగిన తర్వాత కొంచెం మనం 4 to 5 కాజు కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మంచిగా అది వేగిన తర్వాత మనము క్యారెట్ అయితే వేసేసుకోవాలి. కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది అంతే. సో నేను ఇక్కడ ఈ వీడియోలో ఒక మంచి ఫ్యాక్ట్ అండ్ చెప్దామనేసి అనుకున్నాను. సో ఆ ఫ్యాక్ట్ ఏంటంటే శాపం అనమాట. ఆడవాళ్ళకి వచ్చిన శాపం గురించి నేను చెప్దామనేసి అనుకుంటున్నాను. సో బిర్యానీ ప్రాసెస్లోనే చెప్పేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసేయండి. ఇప్పుడైతే పొటాటోస్ వేసుకొని వేగనిస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఆ శాపము నార్మల్గా అంటారు కదా, ఆడవాళ్ళకి ఏం చెప్పినా కూడా సీక్రెట్స్ ఆగవి అనేసి, వైఫై కంటే ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి. సో అదేంటంటే శాపం అనమాట ఆడవాళ్ళకి. ఏంటంటే కురుక్షేత్రం యుద్ధంలో మనకి కర్ణుడు చనిపోతాడు తెలిసింది అందరికీ. సో ఈ విషయం తెలిసిన కుంతీదేవి రణభూమికి పరిగెట్టుకుంటూ వస్తుంది అనమాట. సో అక్కడ పడి ఉన్న కర్ణుని చూసి బాగా రోధిస్తుంది అనమాట. సో ఇది చూసిన పాండవులు ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు ఎందుకు అనేసి అడిగితే అప్పుడు పాండవులకి సమాధానం చెప్పిద్ది ఏంటంటే, కర్ణుడు ఎవరో కాదు, మీకు అన్న. సో మీకంటే ముందు పుట్టాడు తను, నా కొడుకు అనేసి చెప్తుంది అనమాట. సో ఇది విన్న పాండవులు అయితే చాలా రోధిస్తారనమాట. సో ఈ రోదనకి ఆక్రోశం తెచ్చుకొని, కోపం తెచ్చుకొని మన ధర్మరాజు చెప్తాడనమాట, ఎలా దాచావు ఇన్ని సంవత్సరాల నుంచి, అసలు ఎలా సాధ్యం అవుతుంది అనేసి. సో అప్పుడు ధర్మరాజు ఆక్రోశంతో, కోపంతో చెప్తాడనమాట, ఈ నీటి నుండి ఏ ఆడవాళ్ళ మనసులో కూడా ఏ చిన్నది కూడా ఉండలేదు అనేసి శాపం పెడతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ శాపం అనమాట. సో ఎందుకు షేర్ చేస్తారు అని కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ శాపం. అందుకని ఇప్పటివరకు కూడా మనము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అందుకని వైఫై కంటే ఫాస్ట్గా మన స్ప్రెడ్డింగ్ అనేది అవుతుంది అనమాట. సో అంతే, ఇట్స్ ఆల్ అబౌట్ శాపం, ఇంకా అంతే. సో ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ ఫ్యాక్ట్ అనమాట. అందరికీ తెలిసి ఉంటుందేమో, కానీ కొందరికి తెలియని వాళ్ళకి గురించి నేను చెప్తున్నాను, మాకెందుకు అనేసి కాదు, జస్ట్ నోయింగ్ పర్పస్ కోసం అంతే. ఇంకా నేను అయితే చెప్పింది నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఏంటంటే ఇంకా మన బిర్యానీ ప్రాసెస్లో చూసేద్దాం. ఎండుకు వచ్చేసింది. సో అన్ని వెజ్జెస్ వేసి బాగా వేయించిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మ్యాగ్నెట్ని కూడా వేసేసుకొని నీట్గా అది కొంచెం పెరుగు పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చిన తర్వాత మనం ప్రీ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులోనే వేసి మంచిగా వేగనివ్వాలన్నమాట, ఒక 1 to 2 minutes. సో ఇది మాత్రం చాలా ఈజీ అండ్ బ్యాచిలర్స్కి కూడా చాలా సింపుల్ అండ్ ఎమ్మీగా కూడా తింటారు. సో అందుకని నేను ఈ వీడియో చెప్పిస్తున్నాను అనమాట. ఇది వెజ్ బిర్యానీ కాదు, ప్రెషర్ కుక్కర్ బిర్యానీ అనేసి చెప్పొచ్చు ఈజీగా. సో ఇక్కడ తగిన వాటర్ పోసేసుకున్న తర్వాత మనము విజిల్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ ఇస్తే చాలన్నమాట. ఎమ్మీ
ప్రెషర్ కుక్కర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఎస్ అదన్నమాట ఇవాళ వీడియో. సో ఓపెన్ చేసిన వీడియో కూడా నేను చూపిస్తున్నాను. ఎస్ ఇది చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీ వచ్చింది. సో ఇది ఇవాళ వీడియో. సో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.